ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున మరొకసారి ఈ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవరి దినాలు ప్రభు రాకడ సమీపముగా ఉన్న దినములలో మనమున్నాం. గడచిన కొన్ని దినాలుగా విశ్వాస వీరులు అనే అంశం మీద దాదాపు ఒక 6 దైవజనుల విశ్వాస జీవిత విశేషాలను గురించి మనం ధ్యానం చేసినాం. కానీ వాక్య సందేశము ద్వారా స్పందించిన అనేక మంది భక్తులు దైవజనులు కోరిక మేరకు యుగ సమాప్తికి సూచనలు అను అంశము, యుగ సమాప్తికి సూచనలు అను అంశం మీద ఈ దినం నుండి దాదాపు కొన్ని దినముల పాటు, కొన్ని వారాల పాటు దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు తన మహాకృపను మనకు అనుగ్రహించినాడు. కాబట్టి అనుదినము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున మరొకసారి శుభములు తెలియజేస్తూ, యుగ సమాప్తికి సూచనలు, యుగ సమాప్తికి సూచనలు అనే అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రభు వారు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షతలను బట్టి వాక్యాన్ని ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు ఈ భూలోకములోనికి శరీరధారిగా కాల సంపూర్ణతలో కన్య మరియ గర్భమందు పరిశుద్ధాత్మ వలన జన్మించి దాదాపు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో శరీరధారిగా జీవించి ఆయన తన యవ్వన కాలంలో మానవాళి యొక్క పాప విమోచన కొరకు ఆయన తన శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి మరణాన్ని జయించి పునరుద్ధానుడై లేచినటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుడు శిలువకు అప్పగించబడడానికి కేవలం 3 దినాల ముందు, అనగా లెంటిడేస్లో చివరి దినాలు అని పిలువబడుచున్న మట్టల ఆదివారం తర్వాత మంగళవారం నాడు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆయన ఒలీవ కొండ మీద యేసు ప్రభుతో కూడా కూర్చుండి మాట్లాడుచూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనాన్ని చదివితే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమి అని అడుగుతున్నారు. ఇక్కడ 3 ప్రశ్నలు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఒలీవ కొండ మీద అడుగుతారు. ఇవి ఎప్పుడు జరుగును? ఏంటి ఇవి ఎప్పుడు జరుగుతాయి? రాతి మీద దేవాలయపు కట్టడం, రాతి మీద రాతి ఉండని దినాలు రాబోతున్నాయి అని ఒకటి. రెండవది, నీ రాకడకు సూచనలేంటి? మూడవది, యుగ సమాప్తికి సూచనలేమిటి? ఈ 3 విషయాలు 3 కలిపి ఒక ప్రశ్న రూపంలో యేసు ప్రభు వారికి శిష్యులు అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు అనేకమైన సంగతులను యుగ సమాప్తిని గురించి తన శిష్యులతో తెలియచేశారు. ఈ యుగ సమాప్తిని గురించి తెలియజేసినప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సృష్టి ఆరంభము మొదలుకొని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టి ఆరంభము మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి కాల విభజన అనేది చాలా ప్రాముఖ్యం. యుగము, ఈరోజు ఏ యుగ సమాప్తిని గురించి ప్రభువారు మాట్లాడుతున్నారు, ఏ యుగ సమాప్తిని గురించి యేసు ప్రభువారు తన శిష్యులకు తెలియచేశారో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యుగము, బైబిల్ గ్రంథంలో యుగములను గురించి చాలా స్పష్టంగా, యుగములను గురించి ప్రభు అనేక విషయాలు బోధించారు. బైబిల్ పండితులు అలాగనే అనేక మంది ధర్మశాస్త్రోపదేశకుల పరిశీలన బట్టి కాల విభజన, యుగములు అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన యేసు ప్రభువారు ఎటువంటి దేవుడు? ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒకే రీతిగా ఉన్నాడు. యుగములు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. యుగము అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే, దేవుడు తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మానవునికి బయలుపరచబడ్డానికి వినియోగించబడిన ఒక పద్ధతికి విధేయులగినట్లు నిర్ణయించిన ఒక కట్టడి, ఒక పరీక్షించే ఒక కాలాన్ని యుగం అన్నారు. పరిశుద్ధంగా బైబిల్ ప్రకారము, బైబిల్ పండితుల విశ్లేషణ ప్రకారం యుగములు 7 యుగములుగా విభజించబడింది. 7 శ్రేష్టమైన యుగములుగా విభజించబడింది. నంబర్ 1, మొట్టమొదటిది నిష్కల్మష యుగము. మొట్టమొదటి యుగము నిష్కల్మష యుగము. ఈ నిష్కల్మష యుగము అనేది ఆదాము యొక్క సృష్టి మొదలుకొని ఆదాము యొక్క పతనమయ్యే వరకు
దేవుడు మట్టి నుండి మనుష్యుని మట్టిని తీసి తన పోలిక తన స్వరూపంలో ఒక మనుష్యునిగా రూపించిన విధానము మొదలుకొని ఆదాము పాపము చేసి పతనమైపోయేటటువంటి కాలము వరకున్న కాలాన్ని నిష్కల్మష యుగము అన్నారు. ఈ నిష్కల్మష యుగానికి ఎంత వ్యవధియో ఎవరు గుర్తించలేరు, ఎవరికి తెలియదు. ఆ నిష్కల్మష యుగములో దేవుడు మానవునితో సంచారం చేసేవాడు. దేవుడు మానవుతో ముఖాముఖిగా మనుష్యునితో మాట్లాడాడు. అప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ కూడా దేవుడు మానవుని ఆశీర్వదించి అన్ని విషయాల్లో కూడా దేవుడు కృప చూపుడు. భయము లేదు, పిరికి లేదు, ఏమీ లేదు. నిష్కల్మష యుగము. రెండవ యుగాన్ని గురించి మాట్లాడతాను. ప్రభు చిత్తమైతే యుగాలను గురించి మరి ఒక పర్యాయం మనం నేర్చుకుందాం. ఈరోజు యుగములు అనేది జ్ఞాపకం చేసి ఏ యుగ సమాప్తిని గురించి ప్రభు వారు మాట్లాడారో చెప్తాను. ఒకటి నిష్కల్మష యుగము, ప్రప్రథమ సృష్టి మొదలుకొని ఆదాము పతనమయ్యే వరకు కాల వ్యవధి లేదు. రెండవదిగా మనస్సాక్షి యుగము. ఆ దినాల్లో లేఖనాలు లేవు, ఆ దినాల్లో వ్రాత ప్రతులు లేవు. కాబట్టి మానవునిలోనే దేవుడు మనస్సాక్షిని ఉంచాడు కనుక దానిని మనస్సాక్షియుగం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనస్సాక్షియుగం అంటే ఆదాము పతనమైపోయిన దినము నుండి నోవహు జల ప్రళయ కాలము వరకు ఉన్న కాలం. ఆదాము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్న దినము మొదలుకొని నోవహు కాలములో జల ప్రళయం వరకు ఉన్నటువంటి కాల వ్యవధిని దాదాపుగా బైబిల్ ప్రకారముగా 1656 సంవత్సరాల పాటు ఉన్న కాలము. చరిత్రకారులు, బైబిల్ పండితులు వారు సిడ్నీ క్యాలెట్ అనేటటువంటి ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త పరిశోధించి వ్రాసిన లేఖనాల ప్రకారం 9,68,00,000 పైగా ఉన్న జనాభా. దానిని ఆ దినాలలో గ్రంథములు లేవు, ఆ దినాల్లో వ్రాతప్రతులు లేవు, ఆ దినాల్లో ఏమీ లేవు కనుక ఒక మనుష్యునికి తీర్పు ఎలాగో జరుగుతుందంటే మనస్సాక్షియే. ఈ విషయాన్ని అపోస్తులైన పౌలు రోమా క్రైస్తవ సంఘానికి రాస్తూ ఒక మనుష్యుని యొక్క మనస్సాక్షి అతని మీద నేరారోపణ చేస్తుంది అన్నాడు. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన రోమా పత్రిక 2వ అధ్యాయములో చాలా స్పష్టంగా 15వ వచనం అంటాడు, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచుండగా తప్పు లేదని వ్రాయిచుండగా ధర్మశాస్త్రము సారము తమ హృదయములు యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. మరి చాలామందికి ఆ దినాలలో ఇప్పుడంటే గ్రంథాలు ఉన్నాయి, ఇప్పుడంటే సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ దినాల్లో మనుష్యునికి ఒకవేళ ఎలాగో తీర్పు జరుగుతుందండి అని మనుష్యుడు ఆలోచించవచ్చు. అప్పుడు ఉన్నటువంటి విషయాల ప్రకారం ఒక మనుష్యునికి మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది, మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. కనుక దాదాపు 1656 సంవత్సరాల కాలం ఉన్నటువంటి ఆ యొక్క ఆదాము పతనము నుండి నోవహు జల ప్రళయ కాలం వరకు ఉన్నటువంటి కాలంలో మనుష్యులకు ఎలాగూ తీర్పు జరుగుతుందంటే మనస్సాక్షి ప్రకారం కనుక దానిని మనస్సాక్షి యుగము అన్నారు. నంబర్ 3, మూడవ యుగం ఏంటంటే మానవ ప్రభుత్వ యుగము లేక మానవ భరణ యుగము అన్నారు. ఇది జల ప్రళయ కాలము తర్వాత నుండి మనుష్యునికి స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఒకవేళ మరలా జలప్రళయం వస్తే మనము చనిపోతామేమోనని నిమ్రోదు అనబడే వ్యక్తి ఆకాశమునంటూ గోపురాన్ని కట్టుకొని తన స్వచిత్తానుసారముగా తనకు తానుగా ఒక పెద్ద ఆకాశించే గోపురాన్ని కట్టి ప్రజలందరినీ సమకూర్చి మనుష్యుల ఇష్టానుసారంగా మనుష్యుల తమ చిత్తానుసారంగా ప్రవర్తించారు. కనుక మానవ ప్రభుత్వ యుగం అంటే మానవుని యొక్క ఆలోచన యుగం అది. ఆ యుగము దాదాపుగా 427 సంవత్సరాలు. అంటే ఆ జల ప్రళయ కాలము తర్వాత నుండి అబ్రహామును దేవుడు పిలిచినంత వరకు, అబ్రహామును దేవుడు పిలిచిన కాలం వరకు ఉన్నటువంటి కాల వ్యవధి చరిత్రకారులు బైబిల్ ప్రకారముగా 427 సంవత్సరాలు. ఈ కాలమును ఏ కాలం అంటారంటే వాగ్దానము, మానవ ప్రభుత్వ యుగం. అంటే మానవును తన ఇష్టానుసారంగా జీవించినటువంటి కాలం. ఈ కాలంలోనే విగ్రహారాధన ప్రారంభమైంది, ఈ కాలంలోనే పేరు సంపాదించుకోవడం ప్రారంభమైంది, ఈ కాలంలో అనేకమైన విషయాలు ప్రారంభమైనవి. ఇది మానవ ప్రభుత్వ యుగం. నంబర్ 4, నాలుగవది వాగ్దాన యుగము అని పిలుస్తారు.
ఎప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచి, అబ్రహామా నేను నీకు చూపించే దిశనికి వెళ్తే నీ సంతానాన్ని నేను ఇసుక రేణువల వలె చేస్తా, నిన్ను దూషించు వారిని దూషిస్తానని ప్రభు అనేక విషయాలు చెప్పారు గనక ఆ కాలములో జాగ్రత్తగా గమనించండి. కేవలం వాగ్దానము, ఒక మాట మీద ఆధారపడి, ఒక వాగ్దానముపై ఆధారపడి దేవుని సన్నిధికి వచ్చారు కనుక దానిని వాగ్దాన యుగము అని అన్నారు. అంటే అబ్రహాము పిలువబడినది మొదలుకొని, అబ్రహాము పిలుపు మొదలుకొని సీనాయి పర్వతం మీద దైవజనుడైన మోషేకు ధర్మశాస్త్రము అనుగ్రహించబడిన కాలం వరకు దాదాపుగా 430 సంవత్సరాలు ఈ కాలమును వాగ్దాన యుగం అన్నారు. ఆ వాగ్దాన ప్రకారము జీవించేవారు. ఆ తర్వాత యుగం చూస్తే సీనాయి పర్వతం మీద దేవుని ప్రజలు నడవవలసిన విధానాన్ని, దేవుని ప్రజలను నడిపించవలసిన విధానాన్ని గురించి దేవుడు తన ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అప్పటి నుండి యేసు ప్రభువారు సిలువలో మరణించినది వరకు, అనగా ప్రభునందు ప్రియులారా, దాదాపుగా 1718 సంవత్సరాల పాటు ఉన్నటువంటి కాలాన్ని ధర్మశాస్త్ర యుగము అన్నారు. ఈ ధర్మశాస్త్ర యుగంలోనే మోషే, యెహోషువ, అలాగే న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వీరందరూ ఉన్నారు. ఆయా సమయంలో ఆయా రీతులుగా దేవుడు తన ప్రజలను నడిపించిన విధానాన్ని ఉన్నారు. ఈ కాలాన్నే ధర్మశాస్త్ర యుగము. ధర్మశాస్త్రం ఒక చట్టము, ఒక క్రమము అన్నీ ఏర్పాటు చేయబడినాయి. అయితే యేసు ప్రభువారు, అపోస్తలుడైన పౌలు రోమా క్రైస్తవ సంఘానికి రాస్తూ, యేసు క్రీస్తు వారు సిలువలో మరణించడం ద్వారా ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యేను అని వ్రాయబడింది. ఆ ధర్మశాస్త్రము సమాప్తి ఎందుకు? ధర్మశాస్త్రానుసారముగా ఏ మనుష్యుడు నీతిమంతుడుగా తీర్చబడలేకపోతున్నాడు కనుక యేసు ప్రభువారే ఒక్కసారి తన దేహాన్ని తన్ను తాను బలిగా అర్పించుకొని ధర్మశాస్త్రానికి సమర్పణ చేశాడు. ఆ యేసు ప్రభువారు మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు పండుగ దినమున మేడగదిలో 120 మంది కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు వారందరి మీదికి పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు. ఆ దినము మొదలుకొని, సంఘము స్థాపించబడిన మొదలుకొని తిరిగి యేసు ప్రభువారు రెండవసారి పరిశుద్ధులను కొనిపోబడి వరకు ఉన్న కాలాన్ని కృపాయుగము అని అన్నారు. కృపాయుగము 6వది కృపాయుగం. ఈ కృపాయుగం వ్యవధి దాదాపుగా 2000 సంవత్సరాలని బైబిల్ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ కృపాయుగానికి సమాప్తి చేయబడుతుంది. ఆ కృపాయుగం తర్వాత యేసు ప్రభువు తిరిగి రెండవసారి భూలోకానికి శరీరధారిగా ఆయన వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. నీతి పరిపాలన చేస్తాడు. చివరిది అదే నీతి పరిపాలన యుగం. ఆ నీతి పరిపాలన యుగము తర్వాత నిత్యత్వంలోనికి మనమందరము ప్రవేశిస్తాం. మరలా గమనించండి, మొట్టమొదటిగా నిష్కల్మష యుగము, దానికి కాల వ్యవధి లేదు. రెండవది మనస్సాక్షి యుగము. ఈ మనస్సాక్షి యుగము దాదాపు 1656 సంవత్సరాలు ఉంది. మూడవది మానవ ప్రభుత్వ యుగము. దీని కాలము దాదాపుగా 427 సంవత్సరాలు ఉంది. నాలుగవదిగా వాగ్దాన యుగం ఉన్నది. ఈ వాగ్దాన యుగము అబ్రహాము పిలుపు నుండి సీనాయి పర్వతం మీద మోషేకు ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన దినం వరకు దాదాపుగా 430 సంవత్సరాలు. ఐదవదిగా సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన వరకు యేసు ప్రభువారు సిలువలో మరణించి ధర్మశాస్త్రమునకు సమాప్తి చేసిన కాలం వరకు దాదాపుగా 1718 సంవత్సరాలని చరిత్రకారులు, బైబిల్ పండితులు, లేఖనాలు, లెక్కలు తెలియజేస్తున్నాయి. దీనిని ధర్మశాస్త్ర యుగం అన్నారు. అలాగే సిలువ మరణం మొదలుకొని యేసు ప్రభువారు తిరిగి భూలోకానికి రెండవసారి ప్రత్యక్షంగా మరలా రాబోయే కాలం వరకు ఉన్నటువంటి కాలాన్ని కృపాయుగము అన్నారు. ఈ కృపాయుగములో కృపాయుగమునకు యేసు ప్రభువారి శిష్యులు అడిగింది, ప్రభువా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమని. ఏ యుగాన్ని గురించి అడిగంటే కృపాయుగమే. యేసు ప్రభువారు సిలువలో మరణించినది మొదలుకొని ఆయన తిరిగి రెండవసారి రాబోయే వరకు ఉన్న అనేక సంఘటనలు, న్యాయాధిపతుల కాలములు, రాజుల కాలములు, అలాగనే ప్రవక్తల కాలాలు, ఇవి అనేకమైన జరిగాయి. సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. ఈ సువార్త ప్రకటించబడుతున్న చివరి దినాలలో, కడవరి దినాల్లో మనమున్నాం గనక ఈ కృపాయుగమునకు అంతము, ప్రభువా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమి అని అడిగారు. అప్పుడు యేసు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అనేక సూచనలు తెలియచేశారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చిత్తమైతే రేపటి నుండి ఆ సూచనలు ఎన్ని భాగాలుగా మనం విభజించవచ్చు, ఏ రీతిగా మనం వాటిని ధ్యానిస్తాం,
ఆ రాకడకు ముందు జరిగే సంభవాలు ఏమిటి, ఆ వాటన్నిటిని గురించి పరిశీలన. దానికి ముందుగా ఈరోజు ప్రత్యేకంగా మానవ జాతి అంతటిని బైబిల్ ప్రకారముగా లేఖనానుసారముగా 2 భాగాలుగా విభజన చేస్తారు. ఇప్పుడు 7 యుగాలు చెప్పాను. 7 యుగాల్లో కృపాయుగానికి అతి సమీపములో అత్యంత త్వరితముగా యుగ సమాప్తి జరగబోతుంది. ఈ కృపాయుగము ముగింపు జరగబోయే విషయాన్ని గురించి, ముగింపులో ఉన్నటువంటి విషయాన్ని గురించి ప్రవచన రీతిగా వ్రాస్తూ ఒక్క మాట వ్రాస్తారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 50వ కీర్తన ఒక్క వచనాన్ని ఈరోజు మన ధ్యానాంశంగా ధ్యానము చేద్దాం. 50వ కీర్తన, పరిశుద్ధ గ్రంథంలో 50వ కీర్తన భక్తుడు ఆసాపు, దావీదు కాలంలో ఉన్న ఆసాపు భక్తుడు వ్రాస్తూ ఒక మాట అంటాడు. దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఈ యుగ సమాప్తిని గురించి, యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడను గురించి మనము ధ్యానము చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ గురించి పాత నిబంధన గ్రంథములోనే దాదాపుగా 1845 ప్రవచనాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములోనే దాదాపుగా 1845 ప్రవచనాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథములో దాదాపుగా 318 ప్రవచనాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మొదటి నుండి చివరి వరకు ప్రతి 25 వచనాలు ఒకసారి యేసు ప్రభు యొక్క రాకడను గురించిన ఉపమానము లేక మాట లేక సందేశము లేక వాగ్దానము వివరించబడింది. ఎందుకు యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ యొక్క ప్రాధాన్యత ఏమిటి, యేసు ప్రభు వారు ఎందుకు తిరిగి భూలోకానికి రాబోతున్నాడు, ఆయన రాకడను జరిగే సంభవాలు ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మానవ జాతిని దేవుడు తన పోలికలో తన స్వరూపములో సృజించినటువంటి మనుష్యుడు, ఏ ఒక్క మనుష్యుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. కనుక దేవాది దేవుని ఆసాపు భక్తుని ద్వారా ఒక ప్రవచన రీతిగా వ్రాయిస్తున్నాడు. దేవాది దేవుడిని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని పిలుచుచున్నాడు. భూనివాసులకు దేవుని పిలుపు. ఈరోజు నా అంశం భూనివాసులకు దేవుని పిలుపు. యుగ సమాప్తికి సూచనలో ఈ అంశముతో మనం ప్రారంభం చేద్దాం. భూనివాసులకు దేవుని పిలుపు. ఎవరు భూనివాసులు? భూమి మీద ఉన్న మనుషులందరూ భూనివాసులు కాదా అని మనం ఆలోచన చేస్తే కాదు. అనేక మంది దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, కానీ క్షుణ్ణంగా నిశ్చితముగా పరిశీలన చేసి చదివితే ఆసాపు భక్తుని ద్వారా ప్రవచన రీతిగా దేవాది దేవుడిని యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు, భూనివాసులను రమ్మని పిలుసు. భూనివాసులు అంటే ఎవరు? మనం కాదా అని ఆలోచించడం మనం కాదండి. మనము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నాము. ఒక ప్రాంతానికి వెళ్తే స్వదేశీయుడు విదేశీయుడు అంటారు. నేను కూడా అనేక పర్యాయాలు విదేశాలకు వెళ్ళినప్పుడు మీది ఎక్కడంటే మాది ఇండియా అంటాం. దాదాపు 10 సంవత్సరాల కాలం నుండి అమెరికా దేశంలో నా కుమారుడు కోడలు పిల్లలున్న మీది ఎక్కడంటే మాది తెలంగాణ అంటారు, కానీ మేము అమెరికా వాసులము కాదు అంటారు వాళ్ళు. అమెరికాలో ఉండడానికి కావలసిన హక్కులన్నీ సంపాదించుకున్నా, అక్కడ ఉన్న సౌకర్యాలన్నీ పొందగలుగుతున్నా, నేను భారతీయుడని తెలంగాణ వాసిని చెప్తాడు, కానీ నేను అమెరికా వాసిని అని చెప్పడు. అలాగనే మనము భూమి మీద ఎంతకాలము జీవించినా, నువ్వు 70 జీవించినా 80 జీవించినా మనం భూనివాసులం కాదు. లైంగిక పరంగా స్త్రీలు పురుషులను విభజిస్తారు. ఆర్థిక పరంగా ఉన్నవాడు లేనివాడు, ధనవంతుడు దరిద్రుడు అంటారు. నివాస పరంగా స్వదేశీయుడు విదేశీయుడు అని అంటారు.
అలాగనే దైవికంగా ఆస్తికుడు నాస్తికుడు అంటారు. అలాగనే నివాస పరిస్థితిని చూస్తే మీకు చాలా ఆశ్చర్యం అనిపించవచ్చు. భూనివాసి, పరలోకవాసి. లోకములో ఉన్న మానవ జాతినంతటిని, లోకములో ఉన్న మనుష్యులందరినీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రెండు విధాలుగా విభజన చేస్తుంది. ఒకటి భూనివాసి, రెండవది పరలోకవాసి. ఈ మాటను వచ్చి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో రాయబడింది, పరలోకమా పరలోకవాసులారా ఉత్సహించి సంతోషించండి పరలోకవాసులు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ క్రైస్తవ సంఘానికి రాస్తూ మన పౌరస్థితి పరలోకమందుంది అన్నాడు. మరి భూనివాసులు అంటే ఎవరు అంటే మీకు ఒకవేళ ఏంటి అయ్యగారు ఏదో కొత్తగా చెప్తున్నాడు, దైవజనులు ఏదో కొత్తగా బోధిస్తున్నాడు అని మీకు ఒకవేళ అనుమానము వస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, భూనివాసులు అనే పదానికి స్పష్టమైన శ్రేష్టమైన నిర్వచనం మన బైబిల్ గ్రంథములో 2 చోట్ల చూడగలం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో కనుక మనం చదివితే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే, భూనివాసులందరూ అనగా, భూనివాసులు అంటే ఎవరో బహుస్పష్టంగా లేఖనం మనకు సెలవిస్తుంది. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో, నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడకపోతే నీవు భూనివాసివే అని బహుస్పష్టంగా లేఖనము మనకు తెలియచేయుచున్నది. ఇదే విషయాన్ని కూడా మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో కూడా, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో కూడా 8వ వచనంలో చివరి భాగములో మరి యొక్క మాట వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చివరి భాగం, భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు. జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడలేదో, నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉండకపోతే, నీ పేరు జీవ గ్రంథములో నమోదు చేయబడకపోతే నీవు భూనివాసివే. నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటే, నీ పేరు జీవ గ్రంథములో నమోదు చేయబడి ఉంటే నీవు పరలోకవాసివి. ఇందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అందుకే ఆసాపు భక్తుని ద్వారా దేవుడు బహుస్పష్టంగా మాట్లాడుతుంటాడు ఒక మాట. దేవాది దేవుడిని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను ఆయన ఎందుకు భూనివాసులను రమ్మంటున్నాడు? కారణం ఏమిటి? భూనివాసులను రమ్మనడానికి గల కారణం ఏమిటి? భూనివాసులను పిలవడానికి గల కారణం ఏంటంటే, పాత నిబంధన కాలంలో కనుక మనం గమనిస్తే విమోచించబడిన దేవుని ప్రజలు, విమోచించబడినటువంటి వారు, ఎజ్రా కాలములో బబులోను నుంచి విడిపించబడిన దేవుని ప్రజలు, అయ్యా మీరందరూ వచ్చి మీ పేర్లు నమోదు చేసుకోండి, ఎవరెవరైతే ఆ బాబులోను దాస్యత్వం నుంచి విమోచించబడినామో, ఎంతమంది విమోచించబడినామో, ఎలాగూ విమోచించబడినా తెలుసుకోవడానికి మీ అందరి పేర్లు ఒక గ్రంథములో నమోదు చేయబడి విమోచించబడిన వారంటే కొద్దిమంది నిర్లక్ష్యం చేశారట. కొద్దిమంది నిర్లక్ష్యం చేస్తే ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 62వ వచనం కనుక చదివితే కొద్దిమంది పేర్లు నమోదు చేసుకొనలేదు, నిర్లక్ష్యం చేశారు కనుక వారు సమాజం నుండి ప్రత్యేకించబడ్డారు. సెపరేటెడ్. మొట్టమొదటిగా వారు ప్రత్యేకించబడ్డారు, వారు అపవిత్రులుగా ఎంచబడ్డారు, వారికి భోజనం ఇవ్వడానికి కూడా ఇష్టపడలే, వారు భుజించకూడదని ఆజ్ఞాపించబడ్డారు. వారు ప్రత్యేకించబడ్డారు, వారు అపవిత్రులుగా ఎంచబడ్డారు, డిఫాల్టర్స్గా, అయోగ్యులుగా ఎంచబడ్డారు. ఎజ్రా గ్రంథం 2:62లో మీరు బహుస్పష్టంగా చదవండి. ప్రత్యేకించబడినారు, అపవిత్రులుగా ఎంచబడినారు, వారికి భుజింపకూడదని ఆజ్ఞాపించబడ్డారు. ఎందుకు కారణం? వారికి ఒక చట్టము ప్రకటన చేసి మీ పేర్లు నమోదు చేసుకోండి అయ్యా, మీ పేర్లు కనుక నమోదు చేయబడకపోతే ఎంతమంది విమోచించబడ్డారో మిమ్మల్ని కూర్చున్న విషయాలు వివరాలు మేము తెలుసుకుంటే కష్టం కనుక మీరు నమోదు చేసుకోండి, మీకు అన్నీ ఉంటాయండి. ఈరోజు మనం చూస్తాం, నమోదే కనుక చేసుకోకపోతే
ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఒక దేశం నుంచి మరి ఒక దేశం వెళ్ళాలంటే, ఒక ప్రాంతం నుంచి మరి ఒక ప్రాంతం వెళ్ళాలంటే పాస్పోర్ట్ సంపాదించుకోవచ్చండి. పాస్పోర్ట్ ఒకటి ఉంటే నువ్వు అమెరికా దేశం వెళ్ళడానికో, లేక దుబాయ్ వెళ్ళడానికో, లేక సింగపూర్ వెళ్ళడానికో కుదరదు. పాస్పోర్ట్తో పాటు వీసా ఉండాలి. రెండవది, వీసా ఉన్నా సరిపోదు. పాస్పోర్ట్ వీసా ఉన్నా నేను పోతానంటే టిక్కెట్ కొనుక్కొని టిక్కెట్ ఎప్పుడు అమ్ముతుండాలా. ఇప్పుడు మరి ఒక నిబంధన అమల్లోకి వచ్చింది. పాస్పోర్ట్ ఉన్నా, వీసా ఉన్నా, టిక్కెట్ కాపీ, టిక్కెట్ తీసుకొని ఉన్నా, ఇప్పుడు వ్యాక్సినేషన్ ఫ్రీ, కోవిడ్ లేడని కోవిడ్ ఫ్రీ సర్టిఫికెట్ లేక 2 వ్యాక్సిన్లు వేసుకుంటే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉండాలా. ఈ సర్టిఫికెట్ లేకపోతే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికే బార్డర్లో సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తున్నారు. నాకు అనిపించి ఈ 4 కావాలి. పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, విదేశం వెళ్ళడానికి ప్రయాణించడానికి టిక్కెట్ కావాలి, టిక్కెట్తో పాటు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, లేకపోతే నీవు కోవిడ్ లేదు నెగిటివ్ అని ఒక సర్టిఫికెట్ అన్న తీసుకెళ్ళాలి. నీ 4 ఉంటేనే నీవు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి అనుమతించబడతావే. అలాగైతే కేవలం భౌతికంగా ప్రయాణం చేయడం ఇంత అయితే భూనివాసులకు దేవుడు ఎందుకు పిలిపిస్తున్నాడు? భూనివాసులను దేవుడు దేవాది దేవుని యెహోవా ఎందుకు ఆజ్ఞాయిస్తున్నాడంటే, భూనివాసులుగా ఉంటే నీవు దేవుని దృష్టికి ఎన్నికైన వాడవు కాదు. ఇది మొట్టమొదటి విషయం. దానియేలు గ్రంథములు ఈ మాట బహు స్పష్టంగా వ్రాయబడింది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35వ వచన భాగాన్ని కనుక మనం చదవగలిగితే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం. ఇక్కడ ఒక మాట రాయడం 20:34, ఆ కాలమున గడిచిన పిమ్మట నెబుకద్నెజరుని నేను మరలా మానవ బుద్ధి కలిగిన వాడనై నా కండ్లు ఆకాశముతో ఎత్తేచి చిరంజీవియు సర్వోన్నతుడుకు దేవునికి స్తోత్రము చేసి పరచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములున్నవి. భూనివాసులు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. భూనివాసులు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు అంటే లోకములో నీవు జీవిస్తున్నాం, లోకములో నీవు బ్రతుకుతున్నాం, ఎన్నిక లేని వాడవు. ఎందుకు ఎన్నిక లేని వాడో నేను ఒక విషయాన్ని చెప్తానండి. సహజంగా మనం లోకంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు అంటాం, ఒక మనిషికి ఆధార్ కార్డు లేకపోతే నువ్వు మనుషులు లెక్కలేవంటాం. ఒక మనిషికి ఓటర్ ఐడి లేకపోతే, ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ ఒక ప్రూఫ్ లేకపోతే నువ్వు ఎంతకాలం ఉన్నావో ఆ మనుషులలో లెక్కలేని వాడవే, లెక్కకు రాని వాడవే. అయ్యా నేను 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, ఇక్కడ ఇల్లు కట్టుకుని అన్నీ చేస్తానా, నీవు ప్రభుత్వం దృష్టిలో లెక్కకు రాని వాడవే అని ఎలాగో ఎంచబడుతుందో భౌతికంగా, అలాగనే భూనివాసులైన వారు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. నీవు కనుక ఎన్నికకు రానివాడవుగా ఉంటే నీవు ప్రత్యేకించబడతావు. యెజ్రా గ్రంథంలో చదవబడినట్లుగా నీవు సెపరేట్ చేయబడతావు. ఒకసారి రైలు బండి ఎక్కిపోతుంటే టికెట్ ఉన్న వాళ్ళని చూసా, టికెట్లు పక్కన ఉన్నాయి అంటాం, పక్కన పెట్టేస్తా టీసీ వచ్చి. అలాగే నీవు మొట్టమొదటి దేవుని దృష్టికి ఎన్నికైన వాడవు కాదు కనుక నీవు ఎన్నిక చేయబడిన వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశించి దేవాది దేవుడిని యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన భూనివాసులను రమ్మని పిలుస్తున్నాడు. రెండవది, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 24వ అధ్యాయము, యెషయా గ్రంథము 24వ అధ్యాయం 17వ వచనం కనుక చదివితే, ఎవరు ఎక్కువగా భయపడతారు, ఎవరు ఎక్కువగా భూనివాసి నీ మీదికి భయము వచ్చేను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. ఎవరికట? ఇక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. భూనివాసులుగా ఉన్నవారు భయపడతారు. టీసీ వస్తున్నాడు అనుకోండి, రైలు బండిలో టిక్కెట్ లేనోడు భయపడతాడు. బండి మీద వెళ్తున్నావు అనుకోండి, లైసెన్స్ లోనుడు పక్కదారు దొంగదారులు వెళ్తాడు, తప్పించుకుంటాడు. లైసెన్స్ ఉన్నాడు అనుకోండి, ధైర్యంగా వెళ్తాడు వాడు. నా వాహనానికి అన్ని A to Z పొల్యూషన్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఎంతమంది వచ్చినా నా బండి ధైర్యంగా వెళ్ళిపోద్ది.
ఒక దినాన్ని నేను వెళ్తూ ఉంటే ఒక ఒక వ్యక్తి, పలుకుబడి కలిగిన వ్యక్తి, మంచి పేరు కలిగిన వ్యక్తి, అక్కడ దాకా రాగానే అక్కడ చెకింగ్ జరుగుతుంది, బండి పక్క దగ్గర. ఏమండి వెళ్తున్నారంటే, ఏం లేదులే పాస్టర్ గారు అండి. ఎందుకు ఏం లేదు, ఏమైంది చెప్పండి అన్న. నా దగ్గర కాగితాలు లేవండి అన్నాడు. ఎవరు భయపడుతున్నారు? ఎవరు పిరికివారుగా ఉంటున్నారు? దేవుని బిడ్డలైతే, పరలోకవాసికైతే అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఒక మాట అంటాడు, శక్తియు ప్రేమయు ధైర్యము కలిగిన ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనము కలిగిన ఆత్మనే వలే. దేవుని బిడ్డలు అనేక మంది జీవితాన్ని గమనించండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు పిరికితనం లేదు, ధైర్యంగా నిలబడ్డారు. దానియేలు సింహపు బోనులో వేయబడిన ధైర్యము కలిగిన ఆత్మను అన్నాడు. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉంటారు. దేవుని బిడ్డలు పారిపోరు. నెహెమ్యా అంటాడు, ఎన్ని శోధనలు, ఎన్ని ఆటంకాలు, నా వంటి వాడని నేను భయపడి పారిపోవాలన్నాడు నెహెమ్యా. నిజంగా ఆ మాట చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. నా వంటి వాడు సన్బల్లట్టు టోబియాలు హేళన చేసి మాకు ఆటంకాలు కలిగించినా నేను పిరికివాడిగా, నేను పారిపోయిన తల దాచుకోవడానికి అంత పిరికివాడిని అన్నాడు. ఎవరికి దేవుడిస్తాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహు ధైర్యాన్ని కలిగించునని ప్రభు సెలవిచ్చినట్లుగా మనం దారమట వెళ్తూ ఉంటాం. ఎంతమంది అన్నారా అనియండి, ఎంతమంది. ఒక్కొక్కసారి నేను చూస్తాను, వాహనం వెళ్తూ ఉంటుంది, వాహనంలో ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి, ఇంక్లూడింగ్ డ్రైవర్ సీట్ బెల్ట్ అన్నీ పెడతాడు. పోనీ అయ్యా ఏం కాదు, మనం ఎందుకు భయపడాలంటాం. అవును అవును గారు, మనం ఎందుకు భయపడదు, మనకి ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి అంటాడు. ఎవరు భయపడతారు? సామాన్యంగా ఏమీ లేనివాడు భయపడతాడు. దేవుని దృష్టిలో మన పేరు జీవ గ్రంథమందు లిఖించబడిన వారు ఎన్నడూ భయపడరు. పిరికి తనము కలిగిన ఆత్మను వారు పొందుకొనలేదు. ఇందును బట్టి దేవునికి స్తోత్రిద్దాం. భూనివాసి అనగా జగదుత్పత్తి మొదలుకొని ఎవరి పేరు జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు అన్నాడు. ఒకటి, వారు ఎన్నికైన వారు కాదు. రెండవది, వారికి భయము. మూడవది, వారు మోసపోతారంటే యెషయా గ్రంథం 24వ అధ్యాయంలో 17వ వచనంలో రాస్తూ ఆయన ఒక మాట అంటాడు, వారు మోసపోయారు, వారు మోసముతో నిండిపోయారు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చదివితే భూనివాసులను మోసం చేయడానికి అపవాది వారిని మత్తులుగా చేసిందట. వారు మత్తులై వారు మోసపోతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, ప్రతిమను ఆరాధన చేస్తున్నారు. వారికి ఉన్న లక్షణాలు కొన్నింటి చెప్తాను. ఒకటి, వారు దేవుని దృష్టికి ఎన్నికైన వారు కాదు. రెండవది, వారి మీదికి భయం వస్తుంది. మూడవది, వారు మోసపోయే ఆత్మతో నింపబడుతున్నారు. నాలుగవది, వారు మత్తులై విగ్రహారాధనలు చేస్తున్నారు. ఐదవదిగా ఒక సంఘాన్ని గురించి రాస్తూ అంటాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదివితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచన భాగంలో కనుక మన దేవుని వాక్యాన్ని చదివితే, ఇక్కడ భక్తుడు యోహాను పద్మస్సు ద్వీపములో పరవాసిగా ఉన్న దినాలలో దేవుని ఆత్మ చేత నింపబడి భవిష్యత్తును గురించి రాస్తూ, ఫిలదెల్ఫియా క్రైస్తవ సంఘం వారికి ఉన్న శక్తి కొంచెమైనా దేవుని వాక్యాన్ని గైకొన్నారు. వారికి ప్రభు ఒక గొప్ప వాగ్దానం చేస్తూ, భూనివాసులందరినీ 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను భూనివాసులందరి మీదికి, భూనివాసులను శోధిస్తుంది. భూనివాసులు శోధనకు గురి అవుతున్నారు. పరలోకవాసులుగా ఉన్న ఫిలదెల్ఫియా క్రైస్తవ సంఘము కాపాడబడుతున్నారు. ఇక్కడ రెండు భేదాలు కనబడతాయి. ఫిలదెల్ఫియాలో ఉన్న దేవుని బిడ్డలు పరలోకవాసులుగా జీవిస్తున్నవారు కాపాడబడుతున్నారు. భూనివాసులు శోధనకు గురి అవుతున్నారని బహు స్పష్టంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరికయ్యా శోధనలు ఎక్కువగా కలిగాయి అంటే భూనివాసులకు, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగునన్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చినా, దేవుని మందిరానికి వచ్చినా వారి పేర్లు జీవ గ్రంథములో నమోదు చేసుకొనబడకపోతే వారు భూనివాసిగా మిగిలిపోతారు. వారికి అనేక శోధనలు, శ్రమలు కలుగుతున్నాయి. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 26వ అధ్యాయములు కనుక మనం చదివితే,
యెషయా గ్రంథములో 26వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చదివితే ఇక్కడ మరి ఒక శ్రేష్టమైన విషయం వ్రాయబడింది. యెషయా గ్రంథం, నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. యెహోవా తన నివాసం నుంచి వెడలి వస్తున్నాడు. మన ప్రభు తన నివాసం నుంచి బయటకు వస్తున్నాడంట. చాలా మంది యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఎవరికి తెలియదు అనుకుంటారు. ఆయన వచ్చుచున్నాడని అందరికీ చెప్తా, ఆయన తన బిడ్డలకు చెప్పకుండా ఏమీ చేయడు. ఈ అంశాన్ని గురించి మనం త్వరలో ధ్యానం చేయబోతున్నాం. ఈ భూనివాసుల కాటి ఇక్కడ ఒక మాట అన్నాడు, నా జనమా, నా ప్రజలారా, ఇదిగో వారి దోషాన్ని బట్టి నేను భూనివాసులను శిక్షిస్తా. మిమ్మును కాదు శిక్షించేది, భూనివాసులను శిక్షించడానికి యెహోవా తన నివాసంలో నుంచి వస్తున్నాడు. ఎవరికండి శిక్ష? ఎవరికి వేదన? ఎవరికి శోధనలు? ఎవరికి భయం? ఎవరు మోసపోతున్నారు? భూనివాసులుగా ఉన్నటువంటి వారు. అందుకే చివరిగా ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనంలో, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనంలో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారి దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడు దానిలో ప్రవేశింపనే. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడతారో వారు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు, కానీ ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారు పరలోక రాజ్య ప్రవేశము వారికి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడి యెహోవా ఆజ్ఞయిస్తున్నాడు. భూనివాసులను ఆయన రమ్మంటాడు. ఎందుకు రమ్మంటాడు? భూనివాసిగా ఉంటే కలిగే శోధనలకు క్లుప్తంగా చదివి వినిపించి సంపూర్ణంగా వివరించడానికి సమయం కాదు కనుక, ఒకటి, వారు దేవుని దృష్టిలో ఎన్నికైన వారు కాదు, వారు ప్రత్యేకించబడిన వారు, అపవిత్రులుగా ఎంచబడిన వారు, వారికి ఆహారం కూడా దొరకదు. రెండవది, వారు భయముతో నిండి ఉన్నారు, భయముతో ఉన్నారు. మూడవది, వారు మోసపోయారు. నాలుగవది, వారు మత్తులై విగ్రహారాధనలో నిమగ్నమైపోయి ఉన్నారు. ఐదవది, వారికి శోధనలు కలుగుతున్నాయి. వారు దేవుని శిక్షకు పాత్రులు, వారికి పరలోక రాజ్య ప్రవేశము లేదు అని బహుస్పష్టముగా లేఖనము సెలవిస్తుంది. అందుకే ఆసాపు భక్తుని ద్వారా మాట్లాడుతూ దేవాది దేవుడిని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆయన తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఆయన భూనివాసులను రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు రమ్మని పిలుస్తున్నాడు? భూనివాసి చెప్తారు ఒక్కొక్కసారి, బాబు ఇదిగో పలానా తారీఖు వరకు మీకు డేట్ ఇస్తున్నాం, ఈ లోపల ఎవరి పేర్లైతే నమోదు చేయబడతాయో వారికి ఆహారం దొరుకుద్ది, ఈ లోపల వారికి ఎవరైతే ఉంటాయో వారు నిరభ్యంతరంగా తిరగవచ్చు, ఈ లోపల వారి పేర్లు నమోదు ఎవరైతే చేసుకుంటారో వారికి ఫలానా సకల సౌకర్యాలు చేకూర్చబడతాయి, లేకపోతే ఆ తర్వాత వారి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అనేక సార్లు ప్రభుత్వం వారు ప్రకటన చేస్తూ ఉంటారు. నాకు అనిపించింది, కొన్ని సంవత్సరాల క్రితం ఆధార్ కార్డును వచ్చి ప్రకటన చేశారు. వెంటనే ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు లేకపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఆఖరికి మెడికల్ షాప్కి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు ఒక ప్రభుత్వం ఒక ఆజ్ఞ ఇచ్చింది ఆధార్ కార్డు కోసం. నేను అనుకుంటున్నా, ఆధార్ కార్డు కోసమే నీవు అంతా ప్రయాసపడితే, లేకపోతే నీకు సౌకర్యాలు లభించవు, ఎన్నో కష్టాలు పడాలా, ఎన్నో ఇబ్బందులు పడగాల, తిరగాలని అనుకుంటావే, అంతకంటే ప్రత్యేకంగా జీవగ్రంథములో నీ పేరు వ్రాయబడాలి అని, జీవగ్రంథములో నీ పేరు లిఖించబడకపోతే, ఇప్పుడు చెప్పాను భూనివాసులకు కలిగే కష్టాలు, శోధనలు, శ్రమలు, వాటి నుంచి తప్పించబడి జీవగ్రంథములో పేరు వ్రాయబడాలని ఆశపడితే, ఎవరి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడతాయో వారి పేర్లు, ఎవరి పేర్లు జీవగ్రంథములో లిఖించబడతాయో దానిని గురించి క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు భూనివాసిగా ఉండకుండా నీవు పరలోకవాసిగా, పరలోక రాజ్య ప్రవేశము పొందే వ్యక్తిగా జీవగ్రంథములో నీ పేరు లిఖించబడాలంటే, ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, ఒక దేశం నుంచి ఒక దేశం వెళ్ళాలి అంటే ఒకటి పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, టికెట్ కొనుక్కోవాలి, నాలుగవదిగా ఇప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కావాలి. ఎలా చెప్పాను,
జీవ గ్రంథములో లిఖించబడ్డానికి 7 అర్హతలు 7 యోగ్యతలు ఉన్నాయి. వాటిని చదువుతాను. చదివిన తర్వాత మీరే ధ్యానం చేసుకొని దేవుని ముందుకు. నెంబర్ 1, మొట్టమొదటి, నూతన జన్మ అనుభవం పొందిన ప్రతి వ్యక్తి పేరు జీవ గ్రంథములో వ్రాయబడుతుంది. మొట్టమొదటి. ఎందుకు? లూకాసు వార్తలో 10వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు యొక్క శిష్యులు తమకున్న వాటిని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. వారు రక్షణ పొందారు, నూతన జన్మ అనుభవం పొందారు. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను అని అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో 5వ అధ్యాయం 17వ వచనంలో. యోహాను సువార్తలో యేసు ప్రభు అంటాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడన్నాడు. నూతన జన్మ అనుభవం పొందినటువంటి యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుతో కూడా వెళ్ళారు. దయ్యములు వెళ్ళగొట్టబడుతున్నాయి, రోగులు స్వస్థపడుతున్నారు. దేవుడు అద్భుతము ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంటే సంతోషంతో తిరిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అన్నాడు, దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషించొద్దు, కానీ ఒక విషయం సంతోషపడండి అయ్యా. ఏంటి ప్రభు అన్నారు? మీ పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఎవరైతే నూతన జన్మానుభవాన్ని, పాత జీవితాన్ని, ప్రాచీన జీవితాన్ని, పాపము జీవితాన్ని విడిచిపెట్టి నూతన జన్మ అనుభవాన్ని కలిగి యేసు ప్రభు యొక్క శిష్యులుగా కొనసాగుతున్నారో వారి పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ఈరోజు నీవు క్రొత్త జన్మ అనుభవం కలిగి ఉంటే నీ పేరు జీవ గ్రంథం. సహజంగా ఒక ఇంట్లో చూస్తాం, వివాహం జరిగిన 1-2 ఏళ్ల కనుక ఇంట్లో పిల్లోడు, అంతకుముందు ఇద్దరు అంటారు. పుట్టిన వెంటనే ఇప్పుడు కూడా ప్రభుత్వ విధానాల ప్రకారం 15 రోజుల లోపల, కొద్దిమంది పుట్టిన వెంటనే వెళ్ళిపోతారు. గ్రామ పంచాయతీ ఆఫీస్కో లేక మున్సిపాలిటీ ఆఫీస్కో లేక వెళ్ళి, అయ్యా ఈ ఆసుపత్రిలో నాకు బిడ్డ జన్మించిందని చెప్పి రిజిస్టర్గా నమోదు చేస్తావు. నమోదు చేయబడకపోతే బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఈరోజు ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో మనకు తెలుసు. ప్రతిదానికి బర్త్ సర్టిఫికేట్ కావాలా? ఎలాగైతే ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటున్నావో, క్రొత్త జన్మ అనుభవం, నూతన జన్మ అనుభవం, కొత్తగా జన్మించిన అనుభవం కలిగిన వాడి పేర్లు ఈ లోకములో పంచాయతీలోనో లేక ప్రభుత్వంలోనో నమోదు చేయబడినట్లుగా నీవు క్రొత్తగా జన్మిస్తే, మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొందిన అనుభవం ఉంటే నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడుతుంది. మొట్టమొదటి విషయం. రెండవది, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ క్రైస్తవ సంఘానికి మరి ఒక లేఖ రాస్తాడు. ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, నా పౌరస్థితి పరలోకమందుంది. సిటిజన్షిప్, పుట్టగానే పౌరసత్వం రావడంలే. పుట్టాలి, పెరగాలి, ఎదగాలి, 18 ఏళ్ళు రావాలి, అప్పుడు నేను భారతదేశంలో ఒక పౌరుడను, నాకు పౌరసత్వం వచ్చిందంటాడు. 1 సంవత్సరం వాడికి సిటిజన్షిప్ రాదు. పుట్టాలి, పుట్టిన తర్వాత తన జీవితాన్ని కాపాడుకోవాలి, ఎదగాలి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటింగ్ రైట్ వస్తుంది, పౌరసత్వం వస్తుంది, సిటిజన్షిప్ వస్తుంది. అలాగే ఓటింగ్ రైట్ వచ్చినట్లుగా నీ విశ్వాస జీవితాన్ని నీవు క్రొత్తగా జన్మిస్తే ఫస్ట్ రిజిస్టర్లో, బర్త్ రిజిస్టర్లో, జనన మరణాల రిజిస్టర్లో ఎన్నిక చేయబడినాక నీ పేరు రాయబడుతుంది. నీ విశ్వాసిగా జన్మించిన తర్వాత కొంతకాలం నీ విశ్వాస జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకొని ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకాలు కలిగినా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే, భౌతికంగా శారీరకంగా 18 సంవత్సరాలు తమ జీవితాన్ని కాపాడుకుంటే పౌరసత్వము, ఓటింగ్ రైట్ ఎలాగొస్తుందో, నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటే, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటే నీకు పరలోక పౌరసత్వము లభిస్తుంది, సిటిజన్షిప్. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు ఒక మాట. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చూస్తే, ప్రకటన గ్రంథము 21:17లో ఒక్క మాట రాయబడింది. 21వ అధ్యాయం 27 అంటాడు, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు. ఎవరి గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమున? విశ్వాసాన్ని కాపాడుకున్నవారు, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నవారు, భక్తి జీవితాన్ని కాపాడుకున్నటువంటి వారు. రెండవ రిజిస్టర్ పౌరస్థితి పరలోకమందు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 1 రక్షణ.
నూతన జన్మ అనుభవం. రెండవది, పరిశుద్ధ జీవితము జీవించడం ద్వారా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పౌరస్థితి. నంబర్ 3, పరిచర్య కొరకు సహకరించాలి. అపోస్తలుడైన ఫిలిప్పీ క్రైస్తవ సంఘానికి మరి ఒక లేఖని రాస్తూ, అవును నిజమైన సహకారి, ఆ స్త్రీలు నాతో కూడా సువార్త పనిలో ప్రయాసపడిన వారు కనుక వారి పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని చెప్తున్నాడు. జన్మించిన స్థితి ఉండొచ్చు, సిటిజన్షిప్ ఉండొచ్చు. మూడోది, పరిచర్యలో సహకరించేవారు, ప్రభు పనిలో చేసేవారు. ఈరోజు చాలామంది జీవితాలు చూస్తున్నాం, కొడుతున్నారు. నేను ఒక యవనస్తుని 32 ఏళ్ళు వచ్చినాయి, పని చేయడు, ఇంట్లో కూర్చొని తింటూనే ఉంటాడు. ఎక్కడన్నా ఉద్యోగుల లిస్టులో పనిచేసేవారి పేర్లలో నీ పేరుందయ్యా అని అడిగితే, చదువుకున్నా కానీ అక్కడ ఉద్యోగం దొరకలేదు అన్నారు. అరే ఉద్యోగం ఎక్కడన్నా పని చేయొచ్చు కదంటే అంటాడు. అంటే సోమరిపోతు, కష్టపడి పని చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు విశ్వాసుల జీవితం కూడా ఎలాగూ తయారవుతుందంటే, క్రొత్త జన్మ అనుభవం ఉంటుంది, పరిశుద్ధ జీవితం కలిగిన అనుభవం ఉంటుంది. విశ్వాసిగా 20 ఏళ్ళైనా ఒక్క ఆత్మను కూడా రక్షించలేరు, దేవుని సేవలో సహకరించలేరు, దేవుని సేవకు దైవజనులకు సహకరించే లక్షణం లేదు. కానీ పౌలు భక్తుడు ఫిలిప్పీలో పట్టణానికి వెళ్ళినప్పుడు ఫిలిప్పీలో స్త్రీలను ప్రశంసిస్తూ అంటాడు ఒక మాట, అవును నిజమైన సహకారి, వారు నాతో కూడా సువార్త పనిలో ప్రయాసపడ్డారు. వారి పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథం. నంబర్ 4, 4వది, ప్రార్థనాపరులు, విజ్ఞాపనకర్తల పేరు. కీర్తనకారుడు 99వ కీర్తన 6వ వచనం, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఉండెను. ప్రార్థనాపరులకు ఒక పట్టిక ఉంటుంది, ప్రార్థనాపరులకు ఒక గ్రంథం ఉన్నది. ఎవరెవరు ఎంత సమయం చేస్తున్నారో ఆ ప్రార్థనాపరుల పట్టికలో. కీర్తనకారుడు 56వ కీర్తన కూడా ఒక మాట్లాడు, నా కన్నీళ్లు నీ కవిలలో కనబడుతున్నాయి అన్నాడు. ఈరోజు 1 జనన మరణ రిజిస్టర్, పౌరసత్వం. 3వదిగా పరిచర్య కొరకు సహకరించే వారి పేర్లుంటాయి. 4వది ప్రార్థన చేసే వారి పేర్లున్నాయి. 5వదిగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన విజ్ఞాపన కర్తలతో పాటు లోకములో మనకు అనేకమైన పరిస్థితులు, శోధనలు, శ్రమలు, ఆటంకాలు సంభవించవచ్చును. కానీ జయ జీవితం కలిగిన వాడు కావాలి, జయించేవాడు కావాలి. అందుకని విశ్వాస యొక్క జీవితాన్ని పోల్చి మాట్లాడుతున్నప్పుడు నేను అనేక స్థలాల్లో ఒక మాట అంటా, దేవుడు మనుష్యులను ఏలిక లేని చేపలతో పోల్చాడు, కానీ చేప పిల్ల బహుశక్తివంతమైనది. ఎంత శక్తి అంటే, ఎంతటి బలమైనటువంటి శక్తివంతమైన వరద వచ్చినా చేప పిల్ల నీటికి ఎదురేది కానీ నీటి వాళ్ళు కొట్టుకొని పోదో. లోకాన్ని జయించేవారు కావాలి, లోకపు వాళ్ళకు కొట్టుకొని పోయే వ్యక్తులు కాదు, లోకాన్ని జయించేవాడు కావాలి. జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభంగా చేస్తానన్నాడు. జయించువాడు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడింది, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిచివేయబడదు. జీవ గ్రంథములో అతని పేరు రాయబడుతుంది. ఎవరు జయ జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరు దేవుని బట్టి జయ జీవితాన్ని జీవిస్తారో వారి పేర్లట జీవ గ్రంథంలో ఉంటాయి. ఏమోనండి, బంధువులు ఇట్టన్నారని లోకానికి లొంగిపోయి ఓడిపోయిన జీవితం ఉంటే దేవుని బిడ్డలకు అపజయం లేదు. యెహోషువతో దేవుడు ఒక మాట అన్నాడు, నీవు బ్రతికి ఉన్నంత కాలం ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. జయ జీవితము కలిగిన వాడు. అభిషేకించబడిన దావీదును గురించి అన్నాడు, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడలేడు, ఏ మనుష్యుడు నీ మీద జయము పొందడు అన్నాడు. ఇప్పుడు లోకం ఏమంటది, జయాపజయాలు మంచి చెడులు జరుగుతున్నట్టండి, ఒక చోట గెలుస్తాం, ఒక చోట ఓడిపోతూ ఉంటాం. కానీ దేవుని బిడ్డల ఖాతాలో, దేవుని బిడ్డల జీవితంలో అపజయము లేదు, లేదు, లేదు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా జయ జీవితము కలిగిన వారు, క్రీస్తు ప్రభు ద్వారా జయ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారి పేర్లు
జీవ గ్రంథములో రాయబడతాయి. మరి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 5వది 6వది ప్రభును గురించి మాట్లాడేవారు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం, దేవుని యందు భయభక్తులు గల వారి ఒకరితోనొకరు మాటలాడుకొనొచ్చుండగా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితోనొకరు మాటలాడుకొనొచ్చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఇది సహవాస జీవితాన్ని, దేవుని బిడ్డలు సాక్ష్యమిచ్చే జీవితాన్ని గురించి, దేవుని బిడ్డలతో సహవాసాన్ని కలిగి ఉండే దాన్ని గురించి, దేవుని బిడ్డలు ఒకరితోనొకరు మాట్లాడి ఒకరినొకరు బలపరుచుకొని ఒకరినొకరు ఆదరించుకొని ఒకరినొకరు పురికొల్పుకొనాలి. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీ క్రైస్తవ సంఘానికి రాస్తాడు, ఆ దినము సమీపించటం మీరు చూచుకొలది, ఒకరినొకడు బలపరుచుకోవాలి, ఒకరినొకరు పురికొల్పాలి, ఒకరినొకరు హెచ్చరించాలి, ఒకరి లోపంలో ఒకరు సరి చేసుకొని వారి విశ్వాసాన్ని బలపరుచుకొని వారి కొరకు ఒక గ్రంథము వ్రాయబడింది. ఆ గ్రంథములో నీ పేరున్నదా? చివరిదిగా మరి ఒక మాట, ఎవరి పేరు జీవ గ్రంథములో వ్రాయబడిందో చెప్తాను. తలాంతులు. దేవుడు మనకు ఒక్కొక్క టాలెంట్స్ ఇస్తాడు, తలాంతు ఇస్తాడు. దేవుడు మనకు ఒక కృపనిస్తాడు. మనకు దేవుడు అనుగ్రహించిన కృపను సద్వినియోగం చేసే వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతాయి. ఎవరి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతారో, ఎవరు పరలోక వాసులుగా ఎంచబడతారో 7 విషయాలు చెప్పాను. 7 సబ్జెక్టులు పాస్ అయితేనో 10వ తరగతి పాస్, 6 సబ్జెక్టులు పాస్ అయితేనో 10 పాస్ అవుతాండి. ఈ 7 నీ పేరు ఉందో లేదో చూసుకో, లేకపోతే ఉండడానికి ప్రయత్నించి. 1, నూతన జన్మ అనుభవము కలిగిన వారుగా రక్షణ పొంది బాప్తిసం పొందిన పేరు ఉండాలి. 2వది, పరిశుద్ధ జీవితం కలిగి విశ్వాసాన్ని కాపాడుకొని పౌరస్థితిని ఓటింగ్ రైట్ సంపాదించుకున్నట్లు ఉండాలి. 3వది, పరిచర్య కొరకు సహకరించే లక్షణం ఉండాలి. 4వది, ప్రార్థన విజ్ఞాపనకర్తగా నీ జీవితాన్ని కొనసాగించాలి. 5వది, పరిస్థితులను జయించే వ్యక్తిగా నీవు ఉండాలి. 6వది, ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చి ఒక మంచి సహవాసం కలిగి ఒకరినొకరు బలపరచుట, పురికొల్పుట, హెచ్చరించుట, ఆదరించుట కావాలి. చివరిదిగా, దేవుడు మనకిచ్చిన తలాంతులను సద్వినియోగము చేసుకుంటే మన పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతాయి. ఎవరి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతారో వారట పరలోకవాసులుగా ఎంచబడతారు. ఈ మాటను గురించి అంటాడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల భూనివాసిగా ఉంటే. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల, జీవ గ్రంథములో పేరు వ్రాయబడినట్లు కనబడకపోతే ఎటువంటి వారో చెప్పాం, వాడు భూనివాసిగా ఉంటాడు, వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన దుర్భరమైన యుగాయుగములు శ్రమలు కష్టము అనుభవించవలసి ఉంది. కనుక అటువంటి శ్రమ అనుభవింపకుండా ఉండడానికి ఆసాపు భక్తుని ద్వారా ప్రవచన రీతిగా వ్రాయబడింది, దేవాది దేవుడిని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఆయన భూనివాసులను రమ్మని పిలుస్తున్నాడు. దేవుని సముఖ జీవక విలేలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవక విలేలో నీ పేరున్నదా, నా పేరున్నదా. ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడకపోతే వాడు అగ్నిగుండములో వేయబడతాడు, వాడు భూనివాసుగా మిగిలిపోతాడు. వాడు దేవుని దృష్టికి ఎన్నికైన వాడు కాదు, వానిని భయము ఆవరిస్తుంది. లోకములో వాడు మోసపోతాడు, వాడు మత్తుడైపోతాడు, వాడు విగ్రహారాధికుడే మిగిలిపోతాడు, వానికి శోధనలు కలుగుతాయి, వాడు దేవుని శిక్షకు పాత్రుడై నిత్య నరకానికి వెళ్ళాల్సి. అటువంటి స్థితి కలగకుండా ఉండడానికి
నీవు ఆ నిత్య నరకానికి వెళ్లకుండా ఉండను కొరకు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మానవాళిని రక్షించడానికి వచ్చిన దేవుడు, నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుడు ఆసాపు భక్తుని ద్వారా ప్రవచన రీతిగా రాయిస్తున్నాడు. దేవాది దేవుడిని యెహోవా ఆజ్ఞయిస్తున్నాడు, భూనివాసులను ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు ఎవరైనా ఇంకా మీ పేరు జీవ గ్రంథములో రాయబడకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, భూనివాసిగా ఉన్న నీవు పరలోకవాసిగా మార్చబడ్డానికి, నీ పేరు జీవ గ్రంథములో లిఖించబడ్డానికి నీవు ఒక తీర్మానం చేసుకో. దేవుని సన్నిధికి రా, ప్రభు నిన్ను కనికరించి ఆశీర్వదిస్తాడు. యుగ సమాప్తి అతి త్వరలో ఉన్నది కనుక ప్రభా, యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలు ఏమన్న విషయాన్ని గురించి, ఈ కృపాయుగము అంతము కాబోతుంది. ఇక కృపాయుగం దాటిపోతే, సమయం దాటిపోతే, కాలాన్ని గుర్తించకపోతే, సమయం అయిపోయిన తర్వాత ఒక్క మాట తెలుగు వాళ్ళమైన మన వాళ్ళలో కూడా ఒక సామెత ఉంది, చేతులు కాలిపోయినాక ఏ పచ్చాకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. కాలము గతించిన తర్వాత, సమయం అయిపోయిన తర్వాత ఏశావు ఎంత ఏడ్చినా ప్రయోజనం లభించలే. అటువంటి స్థితి రాకమునిపే, అటువంటి దుర్భరమైన జీవితం నీకు సంభవించకమునిపే, నిత్య నరకానికి వెళ్ళకమునిపే, దేవుని ఉగ్రతకు లోనుకు కాకమునిపే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. పరలోకవాసిగా నీ జీవితాన్ని ప్రారంభించు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభు యొక్క శిష్యులు ఒలివ కొండ మీద ఉన్న ప్రభు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు అడిగినప్పుడు ముందుగా 7 యుగాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. ఈ కృపాయుగ సమాప్తికి ముందుగా మీరు భూనివాసులను రమ్మని పిలుస్తున్నట్లుగా భూనివాసులు పరలోకవాసులు, భూనివాసులు పరలోకవాసులకు వచ్చిన వ్యత్యాసాన్ని మాకు తెలియపరచి నీ లేఖనాన్ని ధ్యానించడానికి, ఏ భూనివాసి నశించిపోవడానికి ఇష్టం లేక పరలోకవాసిగా నిత్య రాజ్యములో, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీరు పరలోకవాసులను పిలుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చేస్తున్నాను. ఎవరి పేరులు జీవగ్రంథంలో లిఖించబడతాయో మాకు తెలియచేశావు. భూనివాసులకు కలిగే శోధనలు, శ్రమలు, ఇబ్బందుల గురించి కూడా జ్ఞాపకం చేసావు. వందనాలు. వాటిని మేము ధ్యానించి పరలోకవాసులుగా జీవించుదుముగాక. కూడిన బిడ్డలను ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ పరలోకవాసిగా మార్చబట్టకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహవాసం సదాకాలం మనకు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి దినాన యుగములు అనగా ఏంటో క్లుప్తంగా చదివాం. భూనివాసులు పరలోకవాసులకున్న భేదములు కొన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాం. రేపటి దినాన అలాగే వరుసగా కొన్ని దినాల పాటు యుగ సమాప్తికి జరుగుతున్న సూచనలన్నిటి గురించి మనం క్రమంగా ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని వినండి, లేఖనాలను పరిశోధించండి, ప్రభు రాకడకు ఆయత్తపడండి. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.